రాష్ట్రంలోనూ పంటల బీమా అమలుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్రంతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా రాష్ట్రంలోనే పంట బీమా అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి విధి విధానాన్ని ఖరారు చేస్తున్నారు. రైతు యూనిట్గా పథకం అమలు చేయాలని అనుకుంటూ ఉన్నారు. వచ్చే వానాకాలం నుంచే ఈ పథకం అమలుకు కసరత్తు చేస్తున్నారు. 2020లో ఫసల్ బీమా నుంచి రాష్ట్రం వైదొలిగింది. పంట బీమా లేకపోవడంతో రైతులు కష్టాలు ఎదుర్కొన్నారు, నష్టాలు ఎదుర్కొన్నారు. ఈ 2 ఏళ్లలో 21 లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. అయితే పంట బీమాతో రైతులకు లాభం కలుగుతుందని చెప్తున్నారు. ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగితే బీమా పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందుతుంది. రైతులు కొంత ప్రీమియం భరిస్తే ఎక్కువ మొత్తం చెల్లించడానికి, ప్రభుత్వం ఎక్కువ మొత్తం చెల్లించడానికి అవకాశం ఉంటుంది. సో కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఎటువంటి కసరత్తు చేస్తోంది రైతు బీమాకి సంబంధించి? పంట బీమా పైన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఫసల్ బీమా పథకం ఏదైతుందో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, సో దాని నుంచి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం వైదొలిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే పంట నష్టపోయేటువంటి రైతులకు ఇక్కడ పథకం తీసుకొస్తే ఎలా ఉంటుంది, ఫసల్ బీమా యోజన లాంటి రాష్ట్ర ప్రభుత్వమే దీనిపైన ఆలోచిస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది కసరత్తు ప్రారంభించింది. చూద్దాం, దీనిపైన అధికారులు ఇచ్చేటువంటి సమాచారం ప్రకారం నిర్ణయం తీసుకుందాం అనేటువంటిది ముఖ్యమంత్రి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా అసలు ఫసల్ బీమా యోజన వల్ల జరిగే లాభాలు ఏంటి అనేటువంటిది ఒక్కసారి డీటెయిల్స్ లోకి వెళ్తే, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వల్ల జరిగేటువంటి లాభాలను ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్దనుకుంది ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే, అకాల వర్షాలు కానీ, ప్రకృతి విపత్తులు కానీ, తర్వాత ఇతరత్ర సంఘటనలకు సంబంధించి అంటే ఒక్కసారిగా వాతావరణ చేంజ్ వల్ల జరిగేటువంటి దానిలో రైతులు తీవ్రంగా నష్టపోతారు. పంట వేసిన తర్వాత రబీ కావచ్చు, తర్వాత యాసంగి కావచ్చు, వివిధ పంటల సమయంలో వేసినటువంటి పంటలు నష్టపోవడంతో వారు ఈ యోజన ఫసల్ బీమా యోజనలో ఇంప్లిమెంట్ కాకపోవడంతో, అంటే రాష్ట్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. అసలు ఫసల్ బీమా యోజన కింద ఒకవేళ మనం 100 రూపాయల పెట్టుబడి రైతు ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక 100 రూపాయల పెట్టుబడి రైతు పెట్టగలిగితే ఆ పంట కోసం ఆయన పెట్టుబడిలో 2 రూపాయలు మాత్రమే ఫసల్ బీమా యోజన కింద ఆయన చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో 2 రూపాయల ఆ యోజన కింద ఆయన చెల్లిస్తే దీనికి సంబంధించిన బీమా కోసం ఒకవేళ ఎలాంటి నష్టం వచ్చినా, ప్రకృతి విపత్తు వచ్చినా, పంట అకారణంగా చేతికి రాకపోయినా, అనుకున్నంత రాబడి రాకపోయినా కూడా దానికి పూర్తి స్థాయిలో మిగతాకి సంబంధించినటువంటి 98 రూపాయల విలువ చేసేటువంటి ఫసల్ బీమా యోజన ద్వారా లబ్ధి చేకూరుతుంది. అంటే రైతు 1 రూపాయి కూడా నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫసల్ బీమా యోజన ఇది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అందులో చేరలేదు, వద్దనుకుంది. ఇక్కడ కేవలం రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు పేరిట డబ్బులు ఇచ్చారు. రైతు చనిపోతే రైతు బీమా పేరిట ఎలాంటి మరణమైనా, సహజ మరణమైనా, యాక్సిడెంట్ మరణమైనా, ఇతరత్ర మరణమైతే రైతు బీమా కింద, రైతు చనిపోయిన తర్వాత బీమా కింద డబ్బులు ఇస్తా ఉన్నారు. కానీ పంట పెట్టుబడి సహాయం ఇస్తున్నారు, రైతు చనిపోతిస్తున్నారు. పంట నష్టానికి మాత్రం ఎలాంటి కార్యక్రమాలు లేవు ఇక్కడ. సో ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టింది. మనమే పంట నష్టపోయినటువంటి రైతులకు మనమే ఒక యోజన తీసుకొస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది. సో దానిపైన కసరత్తు కొనసాగుతుంది. అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. రాష్ట్ర వ్యాప్తంగా సీజన్ల వారీగా, 2 సీజన్ల వారీగా ఎంత మేర పంట సాగు అవుతుంది, ఏ పంటలు సాగు అవుతున్నాయి, దేనికి ఎంత కేటాయించాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఫసల్ బీమా యోజన ద్వారా రబీలో 2%, తర్వాత మరొక సీజన్లో 1.5%, ఇయర్ల వారీగా అంటే సంవత్సరం వారీగా పంట పండించేటువంటి పంట విధానం 3 రకాలుగా ఉంటుంది. కాబట్టి సీజన్ల వారీగా సంవత్సర కాంతం పూర్తిగా పంట పండేటువంటి పంటలు కూడా ఉంటాయి. సో ఆ పంటకు 5% కేటాయించడం జరిగింది బీమా యోజన కింద చెల్లించాల్సినటువంటి అమౌంట్. సో ఇక్కడ కూడా స్టేట్లో ఏ రకంగా ఉంటుంది, ఎక్కువ పంటలు పండుతుంది ఎంత, వరి, జొన్న, పత్తి, సాగుకు సంబంధించినటువంటి విషయాలు, తర్వాత నూనె గింజల పంటలు, పల్లి, తర్వాత ఇతరత్ర కందులు, గింజలకు సంబంధించినటువంటి పంటలు. సో దీని వారీగా బేరీజు వేసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. దాని తర్వాత వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా వచ్చేటువంటి లెక్కల తర్వాత ఎంత ప్రీమియం చెల్లించాలో కూడా రాష్ట్ర ప్రభుత్వమే పంట నష్టపోవడానికి తీసుకున్నటువంటి బీమా యోజన ఏదైతే తీసుకురావాలని ఆలోచన చేస్తుందో, ఇప్పుడు తీసినట్టుగా వరి వీటికి ఎంత మేర బీమా యోజన చెల్లించాలి,
పత్తి ఇంకా ఇతరత్ర వాటికి అంటే వర్షాధార పంటల పరంగా ఎంత మేర బీమా యోజన చెల్లించాలి, మనం దానికి ఎంత రీక్లెయిమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకునేదానికి ఎంత అవకాశం ఇవ్వాలి, తర్వాత సారీ సంవత్సర కాలం పాటు పండించే పంటల విషయంలో ఎంత బీమా చెల్లించాలి, వారికి ఏ రకంగా సహాయకరంగా ఉండాలి అనేటువంటి విషయం పైన ఎప్పటిలోపు ఈ కసరత్తు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎప్పటి నుంచి పథకం అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది? ప్రస్తుతం అధికారులకు ఆదేశాలు అందాయి రోహిత్ దీనిపైన. ఎందుకంటే స్పష్టమైనటువంటి నివేదిక రూపొందిన తర్వాత అసలు ఎంత మేర రాష్ట్ర వ్యాప్తంగా నేలలు ఏ రకంగా ఉన్నాయి, నల్లరేగడి ఏ రకంగా ఉంది, ఎర్ర నేలలు ఎలా ఉన్నాయి, వర్షాధారం ఎన్ని ఉన్నాయి, నీటి కాలువల ద్వారా పండేటువంటి పంటలు ఎన్ని, బోర్ల ద్వారా పంట పండేటువంటి, వర్షాధారం ద్వారా పంటలు ఎన్ని, ఇవన్నీ లెక్కలతో సహా టేబుల్ పైన చేరిన తర్వాత అధికారులు దీనిపైన ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే పంటలు నష్టపోయే రైతుల కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతుంది. అంటే ఈ ప్రభుత్వం కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఫసల్ బీమా యోజనలో చేరే అవకాశం ఉండకపోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది, ఫసల్ బీమా యోజనలో మీరు జాయిన్ కాకపోవడం వల్ల రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోతా ఉంది, దానికి మీరే ఒక కొత్తగా ఇక్కడే మీరే ప్రారంభించవచ్చు రైతుల నష్టపోకుండా అనేటువంటి చెప్పడం జరిగింది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి అకాల వర్షాలు కానీ, ఆ తుఫాన్ల వల్ల కానీ, ఈదురుగాలుల వల్ల కానీ, వెదర్ చేంజెస్ వల్ల కానీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అటు కేంద్రం నుంచి సహాయం అందలేదు, రాష్ట్రం నుంచి సహాయం అందలేదు. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. కేవలం పెట్టుబడి సహాయం ఇస్తే అది సరిపోదు, పూర్తిగా నష్టపోతున్నారు. వారి నష్టాన్ని చేకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ యోజన తీసుకురావాలనేది ఆలోచన చేస్తా ఉంది. రైట్ మధు, రాష్ట్రంలోనూ పంటల బీమా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్రంతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా రాష్ట్రంలోనే పంట బీమా పథకాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. దీని ద్వారా పంట నష్టపోయిన రైతులకు మేలు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. రైతు యూనిట్గా పథకం అమలుకు కసరత్తు చేస్తుంది. వచ్చే వర్షాకాలం నుంచే ఈ పథకం అమల్లోకి తీసుకుని రావాలి అని ప్రయత్నాలు చేస్తుంది. 2020లో ఫసల్ బీమా నుంచి తెలంగాణ రాష్ట్రం వైదొలిగింది. పంటల బీమా లేకపోవడంతో పంట నష్టపోయిన రైతులు చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది, నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2 ఏళ్లలో 21 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే రైతులు చాలా నష్టపోయారు. పంట బీమాతో రైతులకు ఇప్పుడు లాభం కలుగుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగితే బీమా పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందుతుంది. రైతులు కొంత ప్రీమియం భరిస్తే ఎక్కువ మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది. సో ఎంత ప్రీమియం ఉండాలి, విధి విధానాలు ఏంటి అనే విషయంపై అధికారులకు ఆదేశాలు అందాయి. దీనిపైన కసరత్తు చేయాల్సింది. కానీ వచ్చే వర్షాకాలం నుంచి బహుశా ఈ పథకం అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.